హలో ఫ్రెండ్స్, మనందరికీ అయితే పోలీస్ శాఖ నుంచి అయితే మనకి భారీగా అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మీకు శాలరీ కూడా 35,000 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, లేకపోతే ఎలాంటి డిగ్రీ కంప్లీట్ చేసినా, లేకపోతే బీటెక్ కంప్లీట్ చేసినా మీరైతే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మినిమం 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరనమాట. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ నుంచి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అన్ని కూడా అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూసి కంప్లీట్ గా మీరైతే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అయ్యి ఈ వీడియోని అయితే చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి అఫీషియల్ గా అయితే ఈ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే ఇది రావడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి అలాగే హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ పోస్టులకి అయితే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇవైతే నాన్ గెజిటెడ్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలు అనమాట ఇవి. సో వీటికి సంబంధించి ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 15th నవంబర్ 2024 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో కాబట్టి త్వరగా అయితే ఈ వీడియోని మొత్తం చూసి వెంటనే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ గా కూడా అయితే మనకి అన్ని వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి సపరేట్ గా కూడా అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి పే స్కేల్ చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ కి అయితే లెవెల్ 6 పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 35,400 నుంచి 1,12,000 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. తర్వాత హెడ్ కానిస్టేబుల్ 25,500 నుంచి 81,100 దాకా అయితే రావడం జరుగుతుంది. కానిస్టేబుల్ కూడా 21,700 నుంచి 69,100 దాకా అయితే మీకు ఈ పే స్కేల్ అయితే మీకు మినిమం అయితే రావడం జరుగుతుంది శాలరీ అనేది. సో పర్మనెంట్ గా అయితే వర్క్ చేసుకోవచ్చు. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఇది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ శాలరీతో పాటు మీకు డియర్నెస్ అలయన్స్ అని, తర్వాత రేషన్ మనీ అలయన్స్ అని, స్పెషల్ కాంపెన్సేటరీ అలయన్స్ అని, తర్వాత ఫ్రీ అకామిడేషన్ లేదా హెచ్ఆర్ఏ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ అలయన్స్ అని, లీవ్ ట్రావెల్ కన్సెషన్ అని, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ అని అండ్ ఇంకా అదర్ అలయన్సెస్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. సో కాబట్టి త్వరగా అయితే తప్పకుండా మీరు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ కి అయితే 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. హెడ్ కానిస్టేబుల్ కి అయితే 18 నుంచి 25 ఇయర్స్, కానిస్టేబుల్ కి అయితే 18 నుంచి 23 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతాయి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ కి. తర్వాత ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలాంటి డిగ్రీ కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేయొచ్చు అనమాట. అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలాంటి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సంబంధించిన లేకపోతే ఇన్స్ట్రుమెంటేషన్ కి సంబంధించిన మీరు ఎలాంటి డిగ్రీ చేసినా లేకపోతే బీటెక్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో బీటెక్ చేసిన వాళ్ళకి కూడా అయితే చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ కి అయితే మీకు 12th క్లాస్ అంటే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. సో ఇంటర్ లో ఎవరైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సంబంధించి అంటే ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే తప్పకుండా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మనకి ఒకవేళ మీరు 10th క్లాస్ పాస్ అయినా 10th క్లాస్ పాస్ అయ్యి 2 ఇయర్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, లేకపోతే కంప్యూటర్ కి సంబంధించిన కానీ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనకి కానిస్టేబుల్ పోస్ట్ కి అయితే మనకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అయితే అక్కర్లేదన్నమాట. సో ఇక్కడ మనకి ఇన్సెంటివ్స్ అండ్ బోనస్ మార్క్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్లయితే మీకు ఎక్స్ట్రా మార్క్స్ అయితే ఇస్తారనమాట. ఆ తర్వాత ఇక్కడ మనకి నోట్ అని చెప్పి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా అయితే చెక్ చేయండి ఒకసారి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది, కట్ ఆఫ్ మార్క్స్ అని చెప్పి.
సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ అయితే 3 ఇయర్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదే నోటిఫికేషన్‌లో మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా సంబంధించి కూడా అయితే మనకి మేల్ అండ్ ఫీమేల్స్‌కి ఎంతెంత ఉండాలి అని చెప్పేసి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, మీ మీ కేటగిరీ ప్రకారం చెక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి బేసిక్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా అయితే ఇచ్చారు. ఆ మెడికల్ స్టాండర్డ్స్‌కి సంబంధించి. సో, అవి కూడా అయితే చెక్ చేసుకోవచ్చు మీరు కావాలనుకున్నట్లయితే. ఇక్కడ మనకి హౌ టు అప్లై అని చెప్పేసి అయితే ఇచ్చారు. వీటికి సంబంధించి ఆన్‌లైన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి కూడా వెళ్ళి అది క్లిక్ చేసినట్లయితే ఆఫీషియల్‌గా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరైతే అప్లికేషన్ ఫీజ్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో, ఎస్సీ, ఎస్టీ అండ్ ఆల్ వుమెన్ క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయవసరం లేదు. సో, వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్ట్‌కి అప్లై చేసేవాళ్ళు ₹200 అప్లికేషన్ ఫీజ్ అండ్ హెడ్ కానిస్టేబుల్ ఆర్ కానిస్టేబుల్ జాబ్‌కి అప్లై చేసేవాళ్ళు ₹100 పే చేస్తే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ అండ్ ఆల్ అదర్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయకుండా మీరు డైరెక్ట్‌గా అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి ఫీజ్ ఒకసారి పే చేస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 14థ్ డిసెంబర్ 2024 లోపలైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, త్వరగా అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ దాకా అయితే వెయిట్ చేయమాకండి. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మీకైతే ఫస్ట్ ఫిజికల్ ఎంట్రన్స్ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఫేజ్ 1 అన్నమాట ఇది. సో, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఈ 2 ప్రకారం అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ 2 సెలెక్ట్ అయిన తర్వాత మీకు రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్‌లో మీకు సబ్ ఇన్స్‌పెక్టర్‌కి సంబంధించి పేపర్ 1 అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా పేపర్ 2 కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, పేపర్ 1, పేపర్ 2 సబ్ ఇన్స్‌పెక్టర్‌కి అయితే ఉంటాయన్నమాట. సో, జనరల్ ఇంగ్లీష్ అవేర్‌నెస్, రీజనింగ్ ఎబిలిటీ ఇలాంటివి అయితే ఉండడం జరుగుతాయి. హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ కూడా అయితే మనకి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది కాబట్టి ఇక్కడ మనకి ఒకే ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ ఒకే ఎగ్జామ్‌లో మనకి ఒక ఎగ్జామ్‌లోనే మీకు డైరెక్ట్‌గా అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 ఎగ్జామ్స్ అయితే లేవు. సో, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్ ఎబిలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇలాంటివి అయితే ఉండడం జరుగుతాయి. కానిస్టేబుల్ కూడా అయితే అంతే. ఒకే ఎగ్జామ్ ఉంటుందన్నమాట రిటన్ ఎగ్జామినేషన్ అనేది. తర్వాత ఇక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే రిటన్ ఎగ్జామినేషన్‌లో మీరు పాస్ అయ్యారో సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మమ్మల్ని తర్వాత ఇంకా డైరెక్ట్‌గా అయితే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు ఎన్‌సీసీ ఏ, బి, సి సర్టిఫికేట్స్‌కి సంబంధించి మీకు ఇన్సెంటివ్స్, బోనసెస్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. ఎక్స్ట్రా మార్క్స్ అనేవి. సో, యాడ్ ఆన్ అయ్యి మీకు సెలక్షన్ ప్రొసీజర్‌లో చాలా ఈజీ అయితే ఉండడం జరుగుతుంది. ఎన్‌సీసీ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మెరిట్ లిస్ట్ ఫైనల్‌గా అయితే మీకు ఫేజ్ 4లో అయితే మీకు ట్రేడ్ టెస్ట్‌కి సంబంధించి అంటే దీనికి సంబంధించి ఎవరైతే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయితే మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మీకు టెస్ట్ చేస్తారన్నమాట మెడికల్ ఎగ్జామినేషన్ అనేది. సో, అది కూడా అయితే మీరు పాస్ అయినట్లయితే మీరు డైరెక్ట్‌గా అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి జనరల్ ఇన్‌స్ట్రక్షన్ కూడా అయితే ఇచ్చారన్నమాట. ఆ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే మీరు చదవాల్సి ఉంటుంది. సో, ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేస్తున్నారో ఈ జాబ్స్‌కి తప్పకుండా వాళ్ళందరూ ఈ జాబ్ నోటిఫికేషన్ మొత్తం ఒకసారి చదివి మాత్రమే అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. దీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి వాళ్ళకి సంబంధించి అఫీషియల్ ఆన్‌లైన్ అప్లై లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు తప్పకుండా అది క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, మీరు అది వెంటనే క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే అఫీషియల్‌గా అయితే వీళ్ళ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, తర్వాత మీ ఈమెయిల్ అడ్రెస్ ఎంటర్ చేయండి. అదే ఈమెయిల్ అడ్రెస్ మళ్ళీ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. మళ్ళీ అదే పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత సెక్యూరిటీ క్వెషన్ అంటే మీకు పాస్వర్డ్ మర్చిపోతే సెక్యూరిటీ దాన్ని రిట్రీవ్ చేసుకోవడానికి మీ ఫేవరెట్ ఏదో ఒకటి సెక్యూరిటీ క్వెషన్ పెట్టుకోండి. తర్వాత దానికి సెక్యూరిటీ క్వెషన్‌కి మీరు ఏమనుకుంటున్నారో దానికి ఆన్సర్ ఇక్కడ పెట్టుకోండి. తర్వాత మీకు అక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసుకోండి. మీకు తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిపోయి మీరైతే డైరెక్ట్‌గా అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ అప్లికేషన్ ఫీజు పే చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. సో, మీరు తర్వాత డైరెక్ట్‌గా యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అయిపోవాల్సి ఉంటుంది. లాగిన్ అయిపోయి మీరైతే
ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా అయితే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఇవి ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే మనకి ఇది రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ ఆర్ పోలీస్ జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా మంచి అవకాశం ఇది. సో ఒక్కసారి జాబ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా పర్మనెంట్ గా అయితే ఉండడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ ఛాన్స్ ని ఎవరు మిస్ అవ్వద్దు. సో ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్ వీడియోస్ కావాలో అది కూడా కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.